ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చే హక్కు రేవంత్ రెడ్డికి లేదని మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. ఏనాడైనా ఉద్యమంలో పాల్గొన్నారా, జై తెలంగాణ అని నినదించారా అని ప్రశ్నించారు. మార్పు తీసుకువస్తా అని చెప్పి తెలంగాణ తల్లిని మార్చేశారని ఆరోపించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఎంతో మంది విద్యార్థులు చనిపోయారని గుర్తు చేశారు. హైదరాబాద్లోని అమెరికా రాయబార కార్యాలయం గుండా వెళ్లే ప్రధాన రహదారికి డొనాల్డ్ ట్రంప్ ఎవెన్యూ అని పేరు పెట్టడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు హరీష్ రావు. ఉద్యమంలో పుట్టిన తెలంగాణ తల్లి దీవెనలతో ఆశీర్వాదంతోనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. కానీ నువ్వు ఆ తల్లిని మార్చే హక్కు ఇవాళ రేవంత్కు లేదు. నువ్వెన్నడూ ఉద్యమంలో పాల్గొనలే, నువ్వెన్నడూ జై తెలంగాణ అనలే, నువ్వెన్నడూ జైలుకు పోని రేవంత్ రెడ్డికి తెలంగాణ ఉద్యమంలో పుట్టిన తల్లిని మార్చే హక్కు ఉన్నదా? ఇవాళ తెలంగాణ ప్రజలకు ఉద్యమంలో ఆనాడు కేసీఆర్ నాయకత్వంలో పుట్టిన తెలంగాణ తల్లే మా తల్లి అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. అదేంది ట్రంప్ రోడ్ అని పెడతారట హైదరాబాద్లో. అని ఎందుకే ట్రంప్ రోడ్ పెడతావు? మన తెలుగు పిల్లలను, మన విద్యార్థులను బేడీలేసి జైళ్ళలో పెట్టినందుకు ట్రంప్ రోడ్ పెడతావు హైదరాబాద్లో? ట్యాక్సీలు పెంచి, టారిఫ్లు పెంచి మన దేశాన్ని ఇబ్బంది పెట్టి, మన దేశంలో ఇవాళ వ్యాపార సంస్థలు మూతబడి పిల్లల ఉద్యోగాలు ఊడగొట్టినందుకు ట్రంప్ పేరు పెడతావా? ఏం చేసిండు ట్రంప్? ఇలా మన పిల్లలు హైదరాబాద్ పిల్లలు అమెరికాలో ఉద్యోగాలు రాక నానా ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులకు ఫీజులు పెంచిండు ట్రంప్. చదువుకోవడానికి అమెరికా పోకుండా ఫీజులు పెంచిండు. ఫీజులు పెంచి బేడీలేసి మీ టారిఫ్లు పెంచి భారతదేశాన్ని ఇబ్బంది పెడుతుంటే ఈయనట ట్రంప్ రోడ్డు పెడతారట. కాంగ్రెస్ వాళ్ళు సోనియమ్మ ఇచ్చింది అంటుండ్రు. నిజంగా మరి డిసెంబర్ 23 కూడా మనం విద్రోహ దినం జరపాలి. అప్పుడు కూడా సోనియమ్మ తెలంగాణ ఎగబెట్టింది, ఇచ్చిన తెలంగాణ వెనుకకు తీసుకున్నదనే చర్చ కూడా మనం ప్రజల్లో పెట్టాలి.